హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అయితే చూద్దామండి. మనకి ఇది 3 BHK హౌస్ అండి. మనకి ఇది 87 గజాలు అయితే కట్టించారు. మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 15x52 అండి. ఫ్రెండ్స్, మన పక్క బిల్డింగ్ కూడా మన ఛానల్ అయితే పెట్టామండి, ఒకసారి అయితే చెక్ చేయండి. అది 2 BHK హౌస్ అండి. ఆల్రెడీ మన ఛానల్ అయితే పెట్టాం. మనకి ఎండ్ కార్డ్లో కూడా ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మనకి ఇదైతే డూప్లెక్స్ హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ 3 BHK డూప్లెక్స్ హౌస్ అండి. మనకి ఇది ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. ఇది చాలా మంచి ఏరియాలో అయితే కట్టించారు. మనకి మెయిన్ రోడ్కి అయితే కూడా వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మనకి ఫ్రంట్ రోడ్ వచ్చి 60 feet రోడ్ అండి. మనం ఈజీగా కార్ కూడా బయట అయితే పెట్టుకోవచ్చు. మనకి ఫ్రంట్ గేట్ డిజైన్ అయితే బాగుందండి. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. మనకి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. మనకి పార్కింగ్ ఏరియాలో కార్ అయితే పట్టదండి, ఈజీగా 2 bikes అయితే పడతాయి. ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. మనకి ఫ్రంట్ మెయిన్ గుమ్మార్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే ఇచ్చారు. మనకు కనిపిస్తున్న పిల్లర్ పార్క్ని మోటార్ పాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుంది. మనకి బిల్డింగ్ నార్త్ వైపు సందు వచ్చి 2 feet అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనం అయితే చూడొచ్చు పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే వచ్చింది. సిట్ అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసి లోపలికి ఎంటర్ అవ్వకుండా ఫ్లోర్కి అయితే 2x4 వెట్టిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది మార్బుల్ సైడ్ అయితే తీసుకున్నారు. మనకి ఇది ఎంట్రన్స్ వే కింద అయితే ఇచ్చారు. 4x8 సైజులు అయితే ఇచ్చారు. ఈ వే నుంచి కొంచెం ఫ్రంట్కి రాగానే ఇక్కడ హాల్ అయితే ఇచ్చారు. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి హాల్లో సెంటర్లో డూప్లెక్స్ హౌస్ కాబట్టి సెంటర్లో మనకి స్టెప్స్ అయితే ఇచ్చారు. మనకి హాల్లో స్టడీకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. మనకి పక్కన సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. మనకి ఈ స్టెప్స్ కింద ఇన్వర్టర్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ మీద ఇచ్చారు. దానికంటే ముందు ఇక్కడ ఒక బాత్రూమ్ మీద ఇచ్చారండి. ఇది కామన్ బాత్రూమ్ మీద ఇది యూజ్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్కి ఇది యూజ్ చేసుకోవచ్చు. అలాగే హాల్లో ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవడానికి బాగుండేలా మనకి ఇది కామన్ బాత్రూమ్ కింద ఇది ఇచ్చారు. ఫ్రెండ్స్, మన గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. దీని మెజర్మెంట్స్ వచ్చి 10x13 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఉంది. బెడ్రూమ్లో పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. అలాగే మన బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపు అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. టోటల్గా వుడ్ అయితే చేయించారు. బెడ్రూమ్లో ఈస్ట్ వైపు కూడా కబోర్డ్ ఇచ్చారు. సీలింగ్ ఏడ వరకు తీసుకున్నారు. దీనికి బ్రౌన్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. డిజైన్ అయితే బాగుంది. అలాగే హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మనకి లోపల సెల్ఫ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇల్లు అయితే ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి. కొంచెం మంచి ఏరియాలోనే కట్టించారండి. ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్కి యూజ్ చేసిన డోర్ డిజైన్ కూడా బాగుంది. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుంది. ఫ్రెండ్స్, హాల్లో నార్త్ వైపుకి అయితే 3 కాళ్ళ కిటికీ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయ్యేప్పుడు వే అయితే వచ్చారు కదా, వే దగ్గర మనకి ఇక్కడ పూజ మందిర్ అయితే ఇచ్చారు. దీనికి పూజ రూమ్ అయితే రాలేదు, చిన్న మందిర్ అయితే ఇచ్చారు. మనకి ఇదంతా కూడా డ్రైనింగ్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇదైతే మనకి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. కిచెన్ అయితే చూద్దాం. మన కిచెన్ అయితే కొంచెం పెద్దదిగానే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఈ విండో ఇటు వరకు అయితే ఇచ్చారు. మనకి ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఉన్నాయి. బాస్కెట్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. కిచెన్లో బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి డిన్నర్ ఐటమ్స్ పెట్టుకున్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, పైకి అయితే వెళ్ళి చూద్దాం. మనకి స్టెప్స్కి అంతా కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అలాగే ఎస్ఎస్ రైలింగ్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి హౌస్ ప్రైస్ వచ్చి 57 లక్షలు అయితే చెప్తున్నారండి. ఇది ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. హౌస్ ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు లైవ్లో అయితే ఒకసారి అయితే చూడండి. మనకి ఈ రేట్ అయితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి. అలాగే మనకి బిల్లింగ్ అయితే 80% వరకు లోన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మన పైకి అయితే వచ్చండి. పైన అయితే 2 bedrooms అయితే ఉంటాయి. ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. మనం పైనుంచి అయితే స్టెప్స్ డిజైన్ అయితే ఒకసారి చూడొచ్చు. ఫ్రెండ్స్, మన పైన అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. సేమ్ ఇది కింద బెడ్రూమ్ కిందే ఉంటుందండి. కాకపోతే లోపల అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. అది బయట కామన్ బాత్రూమ్ కింద అయితే ఉంటుంది. ఇది లోపలైతే ఇచ్చారు. మనకి దీంట్లో కూడా వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి ఇది బాత్రూమ్తో కలిపి 10x17 సైజులు అయితే ఇచ్చారండి ఈ బెడ్రూమ్ అయితే. మనకి సౌత్ అండ్ వెస్ట్ పక్కకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. సేమ్ కింద ఇచ్చినట్టే పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. లోపలంతా కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ ఈస్ట్ వైపుకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారు. సీలింగ్ ఏడ వరకు తీసుకున్నారు. దీనికి ఆపోజిట్లోనే మనకి 3rd bedroom అయితే ఇచ్చారండి. కింద బెడ్రూమ్ వచ్చింది కాబట్టి ఇది పైన వచ్చింది 3rd bedroom కింద అయితే ఉంది. ఫ్రెండ్స్, మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఉంటుంది. 10x12 సైజులు అయితే ఉంటుంది. మనకి బెడ్రూమ్లో సౌత్ అండ్ నార్త్ వైపు కాడికి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారు. మనకి ఈ కబోర్డ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగానే ఉంటుంది. బాత్రూమ్ డోర్ కబోర్డ్లో కలిసిపోలేక అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకి లోపల సూట్ స్టాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. మనకి ఇక్కడ ఈస్ట్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారు. ఇది కూడా టేక్వుడ్ అయితే యూజ్ చేశారండి. ఇది బాల్కనీ అయితే ఇచ్చారు. మనకి బాల్కనీ కూడా 7 అడుగులు అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ ఏరియా నుంచి బయట సిట్ అవుట్ కింద అయితే కూర్చోవచ్చండి. ఏరియా పెద్దదిగానే ఉంది.
మనకు వాషింగ్ మిషన్ పెట్టుకుంటే ఇక్కడ చిన్న పాయింట్ అయితే ఇచ్చారు. మన బయట వచ్చి 60 ఫీట్ రోడ్ అండి ఇది. రోడ్డు చూడొచ్చు చాలా విశాలంగా అయితే ఉంది. మనకు నార్త్ వైపు సందు కూడా బాగానే ఇచ్చారండి. పైన అయితే 20 అంగుళాలు అయితే ఉంటుంది. అలాగే స్టెప్స్ అయితే ఇచ్చారు పైకైతే. ఫ్రెండ్స్ మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి ఇంటి అడ్రస్ వచ్చి కాకినాడ రాయుడుపాలెం సిద్ధార్థ నగర్లో అయితే ఉందండి. మనకి ఇది అచ్చంపేట జంక్షన్కి అయితే జస్ట్ 1 km డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అలాగే సర్పవరం జంక్షన్కి అయితే 4 km డిస్టెన్స్ అయితే వస్తుంది. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 57 లక్షలు అయితే చెప్తున్నారండి. మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. మనకు ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి. చాలా మంచి ఏరియాలో ఉన్న ఇల్లు అండి ఇది. డూప్లెక్స్ 3 BHK ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి. మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు. టోటల్గా 8 పిల్లర్స్ అయితే యూజ్ చేశారండి. దీనిపైన ఇంకా మనకు కావాలంటే పెంట్ హౌస్ కింద ఒక రూమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.